రాజకీయ నాయకులందరూ వాళ్ళ చట్టానికి అతీతంగా పనిచేసిన రేపొద్దున్న చట్టం ఏ విధంగా చెప్తే ఆ ప్రకారంగా వాళ్ళు జైలుకి వెళ్తామా లేకపోతే ఇంకోటి చేస్తాం. కానీ ఉద్యోగస్తులు మాత్రం చట్ట పరిధిలో పనిచేయాలి. ఏదైతే భూమి ఉందో ఇవాళ ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పుల మీద ఛాలెంజ్ చేసే అధికారం, హైకోర్టుకి వెళ్ళే అధికారం వానర్స్కి ఉంది. ఆ వానర్స్ రేపొద్దున హైకోర్టుకి వెళ్తారు. ఆర్డీఓ అనేది అధికారి. ఎవరైతే రాజకీయ నాయకుల అధికారం ఉంటారో ఆ రాజకీయ నాయకుల అనుకూలంగానే తీర్పులు జరుగుతాయి. 100% జరుగుతాయి. ఆ తీర్పులు మనం అంగీకరించినప్పుడు హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసి దీని మీద తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఆర్డీఓ ఇచ్చాడో ఆ తీర్పును అనుగుణంగా మొత్తం వాళ్ళు 2 ఎకరాల 32 సెంట్లు ఏదో భూమి ఉందో ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం వాళ్ళు పొజిషన్కి వచ్చారు అనేది మాకు అర్థమవుతుంది. అయితే నువ్వు 2 ఎకరాల 32 సెంట్లలో 2 ఎకరాలు సపరేట్గా ఉంది, 32 సెంట్లలో మీరే పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన దాంట్లో వాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. ఎవరైతే 30 సంవత్సరాలు దాటి ఉందో పొజిషన్ వాళ్ళు ఉన్నారో పొజిషన్ తొలగించే ముందు నువ్వు ఒకవేళ నువ్వు కొలతలు పెట్టేటప్పుడు ఓనర్ దగ్గరికి వచ్చి ముందు నోటీస్ ఇవ్వాలి. నా ఇంట్లోకి ఎవరైనా వచ్చి మీరు ఎవరైనా సోదా చేయాలంటే ప్రభుత్వ అధికారి యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చి నా ఇంటికి సోదా చేయవలసిన అధికారం ఉంది. అలాగే నువ్వు ఏ ఇంటికైనా మార్కింగ్ వేయాలన్నా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలో నువ్వు వెళ్ళాలన్నా ముందు నోటీస్ జారీ చేసి ఆ ప్రకారంగా చేయాలి. మీరు అటువంటివి చేయకుండా అధికారం చేయలేదు. రేపొద్దున మీరు చట్టబద్ధంగా రేపొద్దున మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఈ కలెక్టరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ముత్యాల నాయుడు గారే ఆ రోజు తప్పు చేస్తే హైకోర్టులో పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడైతే ఏ అధికారులు అయితే చట్టానికి వ్యతిరేకంగా వచ్చి ఇక్కడ కొలతలు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలని భయభ్రాంతులు చేస్తారో ఆ చట్టానికి రేపొద్దున మీరు బాధ్యులు అయ్యి ఉంటారు. అందువల్ల వీళ్ళకి ముందు మీరు నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇస్తే వాళ్ళు ఏం చేయాలనేది మేము చేస్తారు. వాళ్ళకి వెనకాల చట్టాలు, కోర్టులు అన్నీ కూడా ఉన్నాయి. మీరు దౌర్జన్యంగా ఏదైనా చేసి రాజకీయ నాయకులలాగా మీరు వ్యవహారాలు చేస్తే మాత్రం రేపొద్దున్న మీరు కోర్టు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళకి మీరు ఇచ్చిన పట్టాల్లోనే మళ్ళీ మీరు మార్కింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది లీగల్గా జరగాలి. ఆల్ ఇండియా లాయర్స్ ఇది లీగల్గా జరగలేదు అనేది మేము చెప్తున్నాం. లీగల్గా మీరు చేయాలి అంటే ముందు వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీది ఇంతవరకు మీరు ఆక్రమించారని మాకు తెలుసు, ఆక్రమణలో గురి ఉందన్నది తెలుస్తుంది. మేము అందుకని మేము కొలతలకు వచ్చాము అని ముందు నోటీసులు ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది. అటువంటిది మీరు ఏం జరగలేని మూలంగా రేపొద్దున్న వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళ కోర్టులో మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా మీరు ఎటువంటి పని చేసినా కానీ ఇల్లీగల్ అవుతుందని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా చెప్తున్నాం. అదేవిధంగా మేము కూడా జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసి లీగల్గా మాత్రం చట్ట ప్రకారంగా మీరు చేసుకోవాలనేది మేము చెప్తాం. ఒకవేళ చట్ట ప్రకారంగా కానీ అధికారులు వెళ్ళకపోతే అది కోర్టే దాన్ని లా ప్రకారంగా వెళ్ళే హక్కు వీళ్ళకి అందరికి కూడా ఉంది. వీళ్ళు ఏం భయపడవలసిన అవసరం లేదు. దౌర్జన్యాలు అనేది ఆ సమయం వరకే పనిచేస్తుంది. రేపొద్దున తర్వాత నష్టం అంతా కూడా వాళ్ళే భరించవలసిన బాధ్యత ఉంటుంది అనేది మేము ఆల్ ఇండియా లాయర్స్ ఉంది. వీళ్ళకి కావాల్సితే అండగా మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము లీగల్గా ఏదైనా సాయం చేయడానికి మేమంతా కూడా ముందుగానే ఉంటాం. వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా కూడా మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము సహకారం అందిస్తామని మరోసారి చెప్తూ అధికారులు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చట్ట పరిధిలో పనిచేయాలి. చట్ట ప్రకారంగానే లీగల్గానే ముందు వాళ్ళకి లీగల్గా నోటీసులు ఇచ్చి లీగల్గా వెళ్ళాలి. ఆర్డీఓ ఇచ్చిన తీర్పుల ప్రకారంగా ఉన్న ఆర్డీఓ ఇచ్చినవి వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నాము. ఆర్డీఓ తీర్పులు కూడా వీళ్ళకి అమలు చేయాలి. ఏ ప్రకారంగా చేశారు ఏంటి అనేది వాళ్ళకి కూడా చెప్పాలి. చెప్పిన తర్వాతే మీరు ఎదురు తీర్చి వెళ్ళాలి. అటువంటి అమలు చేయకుండా మీరు ఏదైనా అత్యుత్సాహం ఏదైనా చూపించితే మాత్రం రేపు లీగల్గా మీరు కూడా బాధ్యులు అవుతారని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము తెలియజేస్తాం. ఇలాగ 36 సంవత్సరాల క్రితం ఇలాగ మా నాన్న వ్యవసాయ కాలం 2 ఎకరాల 32 సెంట్లో 5 ఏళ్ళ తర్వాత వెళ్ళి నిర్దాక్షంగా తగలబెట్టేసి వాళ్ళు చేశారు. మేము క్షత్రియాసులు అయినా ఈ రఘురామకృష్ణరాజు మేము కలుస్తుంటాం కమ్యూనిటీ పరంగా. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా బలవంతంగా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టేయటం, ముందు మార్పులు పెట్టేయటం, పేదవాళ్ళని గెంటేయటం, ఎంతో కొంత చేతిలో పెట్టేసి చేయటం, ఇది చాలా దుర్మార్గంగా జరుగుతుంది. నేను ఖచ్చితంగా ఈ వాయిస్ ఈరోజు RRRకి ఇప్పుడే పంపుతాను. దీనికి ముందు అసలు యూట్యూబ్లో పెడతాను, చూడండి. ఎవడో మీ జోలికి రాడు. ఇది చేసేదంతా దొంగ పనులు ఇవన్నీ కూడా. నేను ఖచ్చితంగా డైరెక్ట్గా అసలు నేను హైకోర్టులో కూడా ఎన్రోల్ చేసింది. నేను హైకోర్టు లాయర్గా కూడా ఎక్కువ కాకినాడ, రాజమండ్రి కోర్టులో చేస్తుంటాను. నేను హైకోర్టులో కూడా నేను ఉంది లాయర్గా. మీ తరఫున ₹1 నేను తీసుకోను. మీ తరఫున నేను చేస్తాను. అవసరమైతే సుప్రీంకోర్టులో పెట్టి ఈ భూములన్నీ మనవి.
ఇది ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం ఇదే కాదు, రాష్ట్రం మొత్తం మీద 23 లక్షల ఎకరాలు ప్రభుత్వం కావాలని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు టౌన్ కొన్ని కోట్లు చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పనంగా ఇచ్చుకోవడానికి చేసిన వ్యక్తులు దుర్మార్గమైనటువంటి ఇది ఒక పద్ధతి ఇది. కాబట్టి మీరు ఇక్కడ నిలబడండి, మీరు ఐక్యత సాధించండి. ఈ ఇంటి జోలికి ఎవరు వచ్చినా, ఒక చెయ్యేసినా సరే, ఒక ఇటుక తీసినా సరే, మేము పోనతి మా ప్రాణాలు కూడు గూడు గుడ్డ విద్య వైద్యానికి ప్రతిదీ ఓదరగొడుతుంటారు. మనకు ఇచ్చిన మన కష్టార్జితంతో మన పాలనతో మనం నిలబెట్టుకుని మన కొంపలు కొలుతున్న వీళ్ళెవరు. నేను ఖచ్చితంగా ఈ వాయిస్ అంతా ముందు RRR ఇప్పుడే ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఆయన స్వయంగా రహస్య చేయండి. మా కుటుంబంలో వ్యక్తి ఆయన అనేది నాకు తెలుసు. కానీ ఇంత దుర్మార్గంగా ఆయనే 1300 ఎగ్గొట్టేసి తడికి మోపుడు కేసులు ఉన్నాయి. నాకు తెలిసిన రాష్ట్రంలో కొన్ని కాలగట్లు పేటలు దుర్మార్గంగా తీసేట ఉంది. తిరుపతి, విజయవాడ, అది చాలా రాడు. మనలో ఒకటే ఉంది, మీరందరూ ఒకే ఒక్క మాట ఉన్నది ఏమండి, ఇల్లుది మంది అనేది ఉందండి. మేము అందరూ కూడా హైకోర్టులో కూడా మీ తరఫు నేను ఒక్క రూపాయి తీసుకోండి, మీ తరఫున నేను చేస్తాను. మన ఇదే నేను మొదటిసారి ఓకే.